హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మేజర్ గా 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే రెండోది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మరి ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? NSE లో ట్రేడ్ చేయడం మంచిదా లేకుంటే BSE లో ట్రేడ్ చేయడం మంచిదా? సో ఈ రోజు ఈ వీడియోలో మనం అది తెలుసుకుందాం. NSE అండ్ BSE ఇండియాలో స్టాక్స్ ట్రేడింగ్ ప్రొవైడ్ చేసే బిగ్ మార్కెట్ ప్లేసెస్ అండి. రెండిట్లో కూడా స్టాక్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఈ రెండు ఎక్స్చేంజెస్ ని కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇండియాస్ ఫైనాన్షియల్ వరల్డ్ లో మనీ ఎలా మూవ్ అవుతుందనే దానికి ఈ ఎక్స్చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ లో డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ అండర్స్టాండ్ చేసుకోవడం యాజ్ ఏ ఇన్వెస్టర్ ఆర్ ట్రేడర్ గా చాలా అవసరం అన్నమాట. సో NSE అంటే ఏంటి? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇండియాలో లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE అన్నమాట. ఇది 1992 లో స్టార్ట్ అయిందండి. స్టాక్ ని ఎలక్ట్రానిక్ మోడ్ లో ట్రేడింగ్ ని ఇంట్రొడ్యూస్ చేసింది అనమాట. నిఫ్టీ 50 దాని బెంచ్ మార్క్ గా యూజ్ చేస్తుంది. అందరికీ తెలుసు కదా, నిఫ్టీ 50 లో 50 డిఫరెంట్ సెక్టర్స్ కి సంబంధించిన టాప్ 50 స్టాక్స్ అనే ఉంటాయి. అండ్ కమింగ్ టు BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండి. ఇది ఇండియాలో ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. 1875 లోనే స్టార్ట్ అయింది. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ప్రకారం పర్మనెంట్ రికగ్నైజేషన్ ఉందన్నమాట. 1986 లో BSE S&P BSE సెన్సెక్స్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇందులో టాప్ 30 కంపెనీస్ ఉంటాయి. మరి BSE NSE లో ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే, ఫస్ట్ వన్, 2 ఎక్స్చేంజెస్ కూడా చాలా పాపులర్ అండి. సెకండ్ వన్ ఏంటంటే రెండిట్లోనూ స్టాక్ ట్రేడింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఈక్విటీతో పాటు బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ETFs, డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ కరెన్సీస్ ని ట్రేడ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఈ రెండు ఎక్స్చేంజెస్ ని కూడా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే రెండిట్లో కూడా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ సిక్స్త్ వన్ ఏంటంటే NSE BSE హెడ్ క్వార్టర్స్ అనేవి ముంబైలో ఉన్నాయండి. BSE కంటే NSE ఎందుకు ఎక్కువ పాపులర్ అయ్యింది? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. అవేంటంటే ఫస్ట్ వన్ టెక్నాలజీ అన్నమాట. NSE అడ్వాన్స్డ్ రిలయబుల్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని BSE కంటే ముందే స్టార్ట్ చేసింది. అండ్ సెకండ్ ఏంటంటే ప్రొడక్ట్స్ అనమాట. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అట్రాక్ట్ చేసిన డెరివేటివ్స్ తో సహా మోర్ కాంప్రహెన్సివ్ రేంజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ని NSE ఆఫర్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండి. NSE ట్రాన్స్పరెన్సీ అండ్ డిస్క్లోజర్ మీద స్ట్రాంగ్ ఫోకస్ చేస్తుంది. ఇది ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. అలాగే ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ ని ప్రివెంట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే లిక్విడిటీ అండి. NSE లో హయ్యర్ లిక్విడిటీ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే హయ్యర్ ట్రేడింగ్ వాల్యూమ్స్ అలాగే ఎక్కువ ట్రేడింగ్ యాక్టివిటీ అనేది NSE లో జరుగుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్స్ సెక్యూరిటీస్ బై అండ్ సెల్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఎఫిషియన్సీ అండి. NSE ఎఫిషియన్సీని పెంచడానికి మార్కెట్ వైడ్ సర్క్యూట్ బ్రేకర్స్ వంటి సెవరల్ మెజర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసిందనమాట. ఇది వాలటిలిటీ టైంలో మార్కెట్ ని స్టేబుల్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అండి. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI అనేది NSE కి ఫేవరబుల్ గా సెవరల్ మెజర్స్ ఇంట్రొడ్యూస్ చేసిందండి. ప్రయర్ అప్రూవల్ లేకుండానే న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి అలో చేయడం వంటివి BSE కంటే NSE వేగంగా డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా టెక్నాలజీ, ప్రొడక్ట్ రేంజ్, ట్రాన్స్పరెన్సీ, లిక్విడిటీ, ఎఫిషియన్సీ అండ్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ కాంబినేషన్ వల్ల NSE ఇండియాలోనే ప్రిఫర్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ గా మారిందనమాట. అండ్ NSE BSE సంబంధించిన డిఫరెన్షియేషన్స్ కనుక ముందు చూస్తే, ముందుగా NSE అండి. ఫుల్ ఫామ్ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఫార్మ్డ్ ఇన్ 1992 లో NSE అనేది ఫార్మ్ అయింది. 1875 లో BSE ఫార్మ్ అయింది అనమాట. బెంచ్ మార్క్ అనేది NSE కి నిఫ్టీ 50 ఉంటుంది. BSE కి S&P BSE సెన్సెక్స్ ఉంటుంది అనమాట. అండ్ నిఫ్టీ 50 లో 50 స్టాక్స్ ఉంటే సెన్సెక్స్ లో 30 స్టాక్స్ అనేవి ఉంటాయి. టోటల్ గా NSE లో 5000 ప్లస్ స్టాక్స్ లిస్ట్ అయ్యి ఉంటే BSE లో అరౌండ్ 2000 మాత్రమే లిస్ట్ అయ్యి ఉంటాయి అనమాట. మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనమాట. NSE లో కనుక మనం చూస్తే ఈక్విటీ డెలివరీ అండ్ ఇంటర్డే ట్రేడ్స్ కి కనుక చూస్తే ఓవరాల్ టర్న్ ఓవర్ మీద బై ఆర్ సెల్ చేస్తే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి NSE లో 0.00335% ఉంటాయి అనమాట. అండ్ BSE విషయానికి వస్తే 0.00375 అనేది ఉంటుందండి. అండ్ అలాగే ఫ్యూచర్స్ లో కనుక చూస్తే NSE లో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి 0.00195% ఉన్నాయన్నమాట. అండ్ ఆప్షన్స్ లో కనుక చూస్తే ఇది 0.053% ఛార్జ్ చేస్తుందండి NSE అనేది. అండ్ వరల్డ్ లోనే NSE అనేది 8th ర్యాంక్ లో ఉందన్నమాట. BSE వచ్చేసరికి 10th ర్యాంక్ లో ఉందండి. NSE అనేది ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది 1992 లోనే స్టార్ట్ చేసింది అనమాట. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి స్టార్ట్ చేసింది. అండ్ BSE వచ్చేసరికి 1995 లో స్టార్ట్ చేసింది. అండ్ వాల్యూమ్ అనేది, ట్రేడింగ్ వాల్యూమ్ అనేది NSE లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ BSE లో కనుక చూస్తే NSE కంటే చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్ కనుక చూస్తే NSE అనేది 1995 లో ఇంట్రొడ్యూస్ చేస్తే BSE 1992 లో ఇంట్రొడ్యూస్ చేసింది.
అండ్ ప్రొడక్ట్స్ కనుక మనం చూస్తే ఎన్ఎస్సిలో ఈక్విటీ స్టాక్స్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ స్కీమ్, ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, ఆఫర్ ఫర్ సేల్, కార్పొరేట్ బాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ బిఎస్సి విషయానికి వస్తే ఈక్విటీ స్టాక్స్, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఆఫర్ ఫర్ సేల్, కార్పొరేట్ బాండ్స్ అనేవి ఆఫర్ చేస్తుంది అనమాట. లిక్విడిటీ విషయానికి వస్తే ఎన్ఎస్సిలో బిఎస్సితో కంపేర్ చేస్తే హయ్యర్ లిక్విడిటీ అనేది జరుగుతుందండి. అండ్ బిఎస్సిలో ఎన్ఎస్సి కంటే తక్కువగా ఉంటుంది లిక్విడిటీ. మరి స్టాక్ మార్కెట్ లో బిగినర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్ గా ఎవరైనా ఏ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవాలనే క్వశ్చన్ ఉంటుంది. ఎన్ఎస్సి అండ్ బిఎస్సి రెండు కూడా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తాయండి. అయితే ఎన్ఎస్సిలో లార్జ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ జరుగుతుంటాయి అనమాట. అండ్ బెటర్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో బిఎస్సి కంటే ఎన్ఎస్సి అనేది బెటర్ ప్లేస్ లో ఉంది. కాకపోతే కొన్ని స్టాక్స్ ఏంటంటే బిఎస్సిలో మాత్రమే లిస్ట్ అయి ఉంటాయి కాబట్టి మీరు అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బిఎస్సిలో ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 ప్లాట్ఫామ్స్ లో కూడా స్టాక్స్ ని కంపేర్ చేసుకోవచ్చు అండ్ మన రిక్వైర్మెంట్స్ కి తగినట్టు ఏదో ఒక ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్లీ ఎన్ఎస్సిలో ఒక స్టాక్ ని తక్కువ ప్రైస్ కొని బిఎస్సిలో ఎక్కువ ప్రైస్ కమ్మవచ్చు, లేదంటే బిఎస్సిలో కొని ఎన్ఎస్సిలో సెల్ చేయొచ్చు. దీనిని మనం ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటారనమాట. స్టాక్ లిక్విడేషన్ బట్టి ఈ ప్రైస్ లో డిఫరెన్షియేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.